గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జస్ట్ ఇప్పుడే బస్ దిగి హాస్టల్కి వెళ్తున్నాం. Fair and lovely advertisement. So yesterday we completed Porto, And we are in Faro, Portugal. Time to explore the city and then we go to the beach cave. మనకి చెక్ ఇన్ మధ్యాహ్నం 2ంటికి చెప్పాడండి. ఇప్పుడు మార్నింగ్ టైం 9 అవుతుంది. ఇంకా లగేజ్ ఇక్కడ పెట్టేసి అప్పుడు సిటీ చూడడానికి వెళ్దాం. చాలా ప్రశాంతంగా ఎవరో లేకుండా హాయిగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సిటీ, పెద్ద సిటీ అనమాట ఇది. గోవా పీపుల్కి పోర్చుగీస్లో సిటిజన్షిప్ రావడం చాలా ఈజీ అంట. ఎందుకంటే పోర్చుగల్ వాళ్ళు మన గోవాకు వచ్చి అక్కడ పరిపాలించారు కాబట్టి. గోవాలో కూడా మీరు చూసినట్టయితే సేమ్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ సేమ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ చూడు కోకోనట్ చెట్లు కనబడుతున్నాయి మీకు తెలిసి. ఐ థింక్ ఇన్ యూరోప్ ఐ హావెంట్ సీన్ ఎనీవేర్ కోకోనట్ ట్రీస్. స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఆ వెనకాల రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంట్రా బాబు స్పెషల్ అంటే డక్ రైస్ బాగుంటుంది అనండి. మన రైస్ ఐటమ్ ఏమైనా ఉందని అడిగితేనే అనుకోనంత లేదు, కానీ ఓ మాదిరిగా ఉంది, పర్వాలేదు, మేనేజబుల్. ఇప్పుడే ఫుడ్ అయితే అయిపోయింది, మళ్ళీ బయలుదేరుతున్నాం రూమ్కి. ఫ్రమ్ దేర్ విల్ గో టు బీచ్. Beach time, but first rest time. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా. Roaming in the roads of Faro. జస్ట్ ఇప్పుడే హాస్టల్కి వచ్చామండి. ఇక్కడ ఇవిడ మనకి హాస్టల్ ఎలా ఉంది ఏంటని చూపిస్తుంది. Backyard is here. If you want, you can smoke outside, okay? Okay. 3, 4, and 5. Okay, you have the drawers underneath the bed with the same number of your beds. Please don't change any beds, okay? I'm asking everyone this. Okay. We are going to Algar de Benazil cave. వచ్చేసామండి బీచ్ దగ్గరికి. చూడడానికి మామూలుగా లేదు, ఫుల్ జనాలతో కలకల్లాడుతుంది. ఏంట్రా ఫారోలో సిటీలో తిరుగుతున్నప్పుడు అసలు జనాలు లేరు అనుకున్నాను. మొత్తం జనాలంతా ఎక్కడ ఉంటాయి, ఇంకా సిటీలో ఎవరు ఉంటారండి. క్రౌడ్ మామూలుగా లేదు. ఈ బీచ్ పేరు ప్రాయా డి బెనాగిల్ అంట. పక్కనే బెనాగిల్ కేవ్స్ ఉన్నాయి కదా, సో అందుకని ఈ బీచ్కి ఆ పేరు వచ్చింది. మనం ఇప్పుడు బెనాగిల్ కేవ్స్కి వెళ్ళాలంటే మనం అనుకున్న ప్లేస్కి ఈ సముద్రంలో కొంచెం మనం బోటింగ్ చేసుకుని ఆ ముందుకు వెళ్తే ఆ బెనాగిల్ కేవ్స్ వస్తాయండి. ఒకసారి మనం పైకి వెళ్ళి ఒక లుక్ వేసి వద్దాం. పైనుంచి ఎలా కనబడుతుంది కొండపైన. బాగుంది మొత్తం. ఇక్కడ చూసారా జనాలు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఆ బోటింగ్ అనమాట. ఆ బోటింగ్లో కేవ్ దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ బెనాజిల్ కేవ్ పైన టాప్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ బీచ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. టాప్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు ఉంది. దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 2 కేవులు. 2 కేవులకి కిందకి ఇప్పుడు మనం వెళ్దాం. కొంచెంసేపట్లో చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి అయితే అమేజింగ్, ది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ ఐ హావ్ సీన్ టిల్ నౌ. చాలా బాగుంది. ఎదురుగుండా
ఫుల్ బ్లూయిష్ బీచ్. అలా ఇక్కడ వాటర్లా కింద కేవ్స్ దగ్గరికి 2 కేవ్స్ ఉన్నాయి. మనం కయాకింగ్ చేసుకుంటూ రావచ్చు, లేదంటే అలా బోట్ మీద రావచ్చు. మీరు కింద చూడవచ్చు, కయాకింగ్ బోట్స్ కనబడుతున్నాయి, నార్మల్ బోట్స్ కనబడుతున్నాయి. సో మనం రెండిట్లో ఎలాగైనా రావచ్చు. యాక్చువల్గా ఇది దాటి రాకూడదు, మనం లోపలికి వస్తాం కొంచెం రిస్క్ చేసి. The trees, they are singing to the tune of a song, and the wind is gently ringing the bell that brings the morning, the welcome of the dawn. The voice of the robin, the call of the dove, the red leaves are falling. బీచ్ అయితే వెళ్ళిపోయింది. కేవ్ లైగర్ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ ఈ కేవ్ దగ్గర జరిగిందండి. కాకపోతే కిందకి తీశారు. మీకు క్లిప్ పెడతాను చూడండి. ఇక్కడ The barn owl is calling the welcome of the dawn. The dogs will be అమేజింగ్ ప్లేస్. వావ్ వావ్ వావ్, నార్త్ అట్లాంటిక్ ఓషన్, వీఆర్ హియర్. howling in the early morning light. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ తుప్పల్లోంచి వెళ్ళడం కొంచెం కష్టమే. Welcome of the dawn. ఎవ్వరు లేరు, మొత్తం అంతా మందే. The dogs will be howling in the early morning light. All are happy to be out in. మన బ్యాడ్ లక్ అండి. ఇప్పుడే వీళ్ళతో మాట్లాడాం, కొంచెం లేట్ అవడం వల్ల ఈ కయాకింగ్స్ ఇప్పుడు క్లోజ్ చేస్తారంట. ఇంకా మనం ఆ బెనాకిల్ కేవ్ కిందకి వెళ్ళడానికి కయాకింగ్ ఇప్పుడు లేదు, రేపే ఉంటుంది, రేపు రమ్మంటున్నారు. మాకు రేపు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి, రేపు ఉండట్లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేసినా ఇంకా కుదరదన్నారు. చిన్న మిస్టేక్ చేసాం. ఇందాక కిందకు వచ్చినప్పుడు కొండపైకి ఎక్కకుండా డైరెక్ట్గా కేవ్కి వెళ్ళిపోవాల్సింది. మనం కొండపైకి ఎక్కి అప్పుడు వద్దాం అనుకున్నాం, సమ్మర్ కదా అని. బట్ అన్ఎక్స్పెక్టెడ్. The dogs will be howling in the early morning light. All are happy to be out in the ending of the night, welcome of the dawn. జస్ట్ ఇప్పుడే మళ్ళీ బ్యాక్ టు ద సిటీ వచ్చామండి. సన్సెట్ చూసారా, క్రేజీ క్రేజీ భలే ఉంది అసలు. చాలా ప్లెజెంట్ ఉందండి ఈ సిటీ మాత్రం, అదిరింది. But successfully we completed Faro, and now it's time for dinner, and tomorrow morning we'll be heading towards Lisbon. For me, just the chocolate. ఈ స్ట్రీట్స్లో ఇది అమ్ముతున్నారండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే చాక్లెట్ కప్స్ ఉన్నాయి కదా, ఒకటి చాక్లెట్ ఫ్లేవరు, ఇంకొకటి వెనిలా ఫ్లేవరు. రెండిట్లో మనకి వైన్ వేసి ఇస్తారు. మనం ఆ వైన్ తాగేసి చాక్లెట్ ముక్క తినేయాలన్నమాట. చాలా వెరైటీగా అనిపించింది, ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం. It is hard, no? When it is going inside, it's hard. ఇప్పుడే చీకటి పడతా. బ్రో, దిస్ రోడ్ ఇస్ షైనింగ్, నో? గ్రిల్డ్ ఫిష్ తీసుకున్నానండి. ఒక ప్రశాంతమైన పోర్చుగల్ పల్లెటూరులో ఇలా స్ట్రీట్స్ మీద కూర్చొని, అసలు ఆ స్ట్రీట్స్ కూడా చూడడానికి ఏదో విధుల్లో లేవు, మంచిగా టైల్స్ వేసి చాలా అందంగా ఉంది. ఇలా కూర్చొని ఇక్కడ భోజనం చేస్తా, అలా చల్లని గాలిని ఆస్వాదిస్తా, భలే ఉంది ఫీలింగ్ మాత్రం. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అండి. జనాలు తక్కువ, మంచి స్పాట్, బీచ్ ఉంది.
అదిరిపోయింది, ఆహ్లాదంగా అనిపించింది. Not only the flooring, the lights also, the color. Exactly, like Color of these lights is amazing. Song. And the wind is gently ringing. So, quick question. How is your day in Faro? Pretty tiring. Tiring. Pretty good. Pretty good, but But we missed the actual view. Fucked up dinner and fucked up lunch, but yeah, still, it's okay. Hope so. That We'll goes come on. here again and we'll see that Benagil cave from the lowest part. ఇది మన రూమ్, ఇది మన బెడ్. కర్టెన్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. యా, ఇట్స్ ఓకే. full privacy. ఇది మన హాస్టల్ రూమ్ బాల్కనీ నుంచి వ్యూ అండి. చాలా బాగుంది, ప్లెజెంట్గా. మూన్. సో ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా రేపు పొద్దున్న మనం క్యాపిటల్ సిటీ లిస్బన్ వెళ్తున్నాం. అది ఎలా అయింది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అంతవరకు ఉంటాను, చూస్తూ ఉండండి. బై బాయ్, టేక్ కేర్.